ముందుగా శ్యామలమ్మ తల్లికి, నా గురువైనటువంటి బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి గారికి, నా తల్లిదండ్రులకి నా అభిప్రాయంగా తెలియజేసుకుంటూ ఆత్మబంధువులందరికీ ఆత్మప్రణామాలు. ఈరోజు మనం చెప్పుకుంటున్న టాపిక్ మరణం. అసలు మరణం అనే మాట వినడానికి అనడానికి కూడా ఎవరు నొచ్చుకోరు, అసలు నోటంట పలకడానికి కూడా నొచ్చుకోరు. ఎందుకు అంటే భయం. ఎందుకు భయం? బంధాల్లో ఉన్నాం, బాధ్యతల్లో ఉన్నాము. మనం వెళ్ళిపోతే మన ప్లేస్ని ఎవరు రీవర్క్ చేస్తారు, వాళ్ళకి మన అవసరం ఉందని ఒక భయం మన లోపల ఉంటుంది. కాబట్టి ఆ పదం పలకడానికి కూడా మనం నడుచుకోమన్నమాట. అయితే ఏకాకిగా ఉన్న వాళ్ళు, ఎవరు లేని వాళ్ళు చాలా ఈజీగా వాడతారు. వాళ్ళు ఏముందిరా, ఉంటే ఉంటాం, లేకపోతే లేదు. మరి మూలలో ముసలోళ్ళు కూడా ఏది మన వల్ల నాలుగు బాధపడుతున్నారు, ఎప్పుడు వస్తుంది అనేది. కానీ బంధాల్లో ఉన్న వాళ్ళకి, బాధ్యత ఉన్న వాళ్ళకి ఈ పదం భయాన్ని కలిగిస్తుంది. అయితే లేదా మరణం అంటే ఉంది. మరణం ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి కూడా మరణించాల్సింది. భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి మరణించాలి. అయితే యక్షప్రశ్నలోని యక్షుడు ధర్మరాజును అడుగుతాడు, అన్నిటికన్నా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి ధర్మరాజా అని అడిగితే, యుధిష్ఠిరుడు చెప్తాడు, తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, తన పక్కన ఉన్న వాళ్ళు మరణిస్తున్నా కూడా నేను మాత్రం చావను అనుకొని జీవితాన్ని చక్కగా జీవిస్తూ ఉంటాడు కదా, అదే ఆశ్చర్యకరమైన జీవితం అని చెప్తాడు. అంటే అది ప్రాపంచికత. చాలామంది అది అజ్ఞానంతో కూడి ఉంటుంది. ఎందుకు అజ్ఞానంతో కూడి ఉంటుంది అని అంటే, వాళ్ళు చాలామంది ఆధ్యాత్మిక మార్గం అనేసరికి ఇప్పుడు నుంచి ఎందుకు అందులో దూరిపోతున్నాము? బోల్డ్ వయసు ఉంది, చక్కగా యవ్వనంగా ఉన్నాము, ఈ జీవితాన్ని జీవించు, తర్వాత చూసుకుందాం. రేపు అనేది ఒకటి నీకు ఉందో లేదో కూడా నీకు తెలియదు. జీవితం ఒకటి, అది ఎంత అజ్ఞానంతో కూడిన అంటే ప్రాపంచిక అంత అజ్ఞానాన్ని తీసుకొచ్చి వస్తుంది. ఒకప్పుడు కాశీ అని అంటే, ఇప్పుడు ఈ వయసులో కాశీ ఎందుకు, చివరిలో వెళ్ళొచ్చులే అనేవారు. అంటే చివరి క్షణాల్లో కాశీ వెళ్ళాలనేది అప్పుడు అలా ఉండే రోజులు అన్నమాట. కానీ ఎప్పుడు ఏది అవుతుందో తెలియదు. అయిపోయే ముందు బాధపడే కన్నా ఉన్నప్పుడే నేర్చుకోవాలి. అలాగే ఈ జీవితం, ఈ శరీరం ఉన్నప్పుడే ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి. ప్రాపంచికత అజ్ఞానాన్ని తెచ్చిపెడుతుంది, అధైర్యాన్ని తెచ్చిపెడుతుంది. కానీ ఆధ్యాత్మిక ధైర్యాన్ని, ఆనందాన్ని ఇస్తుంది. అసలు ఆధ్యాత్మిక అంటే ఏమిటి? సత్యంలో జీవించడం. ఏమిటి ఆ సత్యం అంటే, నేను శరీరం కాదు, ఒక ఆత్మ పదార్థం నేను అనే సత్యాన్ని నీవు తెలుసుకోవడం. ఎప్పుడైతే ఆ సత్యంలో నీవు జీవిస్తావో, నీవు జీవించే జీవితమే జ్ఞానయుత జీవితం. అంటే జ్ఞానంతో జీవిస్తావు అన్నమాట. నీవు ఆ సత్యం తెలిస్తే, నేను ఒక చైతన్య పదార్థం తెలిస్తే, నీకు ఆ సత్యం తెలియనప్పుడు ప్రపంచంలో అసత్యంలో జీవిస్తూ ఉండేటప్పుడు నీ ప్రవర్తనలోంచి వచ్చేది అధర్మం. ఎప్పుడైతే నువ్వు ఆ ప్రపంచంలో ఉంటావు, అసత్యంలో ఉంటావు, నీ జీవితం అంతా అధర్మం అయిపోతుంది. ఎప్పుడైతే నువ్వు సత్యాన్ని తెలుసుకుంటావో, ఆ సత్యాన్ని జీవిస్తూ ఉంటావు, అందులోంచి పుట్టిందే ధర్మం. నీ మార్గం ధర్మ మార్గం అవుతుంది అనమాట. అయితే ఈ అసత్యంలో ఉండేటప్పుడు, ఈ ప్రాపంచకంలో ఉండేటప్పుడు మరణం అంటే భయం ఉంటుంది. ఎప్పుడైతే నీవు చైతన్యం అని తెలుసుకుంటావో, సత్యాన్ని తెలుసుకుంటావో, నీకు ధైర్యం వస్తుంది. ఆ ధైర్యంలోంచి వచ్చే ఆ ధర్మం ఎప్పుడైతే జీవిస్తావో, మరణం అంటే భయం ఉంది. ఎందుకు అంటే లేదు మరణం. అసలు ఎవరికి లేదు? ఆత్మకు మరణం లేదు, శరీరానికే మరణం ఉన్నది. ఆత్మకు మరణం లేదు. చావు పుట్టుక శరీరానికి. ఆత్మ వస్తుంది, వెళ్ళిపోతుంది, చావదు, పుట్టదు. అది వస్తుంది, వెళ్ళిపోతుంది. శరీరమే పుడుతుంది, చస్తుంది. దీని మాటే శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో 2వ అధ్యాయం 23 శ్లోకంలో చెప్తాడు, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నైనం క్లాదయంతి ఆపన శ్రోత్సతి మారుత. అర్జున, ఆత్మని ఏ శస్త్రాలు ఛేదించలేవు. అగ్ని దహింపను లేదు, వాయువు తడవను లేదు, నీరు తడవను లేదు, వాయువు ఎండగట్టను లేదు. పంచభూతాలతో తయారైంది, పాంచజనిక దేహం ఇది. దయ్యంటే ఇది దేహత అన్నారు. దహించేది కనుక దీన్ని దేహం అన్నారు. దీన్ని అగ్ని దహిస్తుంది, నీరు తడుపుతుంది, అది వాయువు ఎండబెడుతుంది, అన్ని శస్త్రాలతో ఇది ఛేదింపబడుతుంది. కానీ ఆత్మకి ఇవేవి చేయలేవు అర్జున. కాబట్టి నేను ఒక ఆత్మ చైతన్యం, ఆత్మ అని తెలుసు. ఎందుకంటే ఆయన నిరుత్సాహపడతాడు యుద్ధం చేయడానికి. నా అన్నదమ్ములు, నా గురువు, నా భీష్మ పితామహుడు, ఇంతమంది నా వాళ్ళు ఉన్నారు కదా, నేను ఎలా యుద్ధం చేయగలను అనుకుని ఆయన నిరుత్సాహపడినప్పుడు
శ్రీకృష్ణ పరమాత్మ మొదలుపెట్టి చెప్పినట్టు చెప్తాడు, ఆత్మకు చావు లేదు అని ఒక ధైర్యాన్ని ఆయనకి ఇచ్చి చెప్తాడు, నేను ఒక ఆత్మ, నీ ఒక ఆత్మ చైతన్యం. ఈ భౌతిక శరీరం వేరు, ఆత్మ పదార్థం వేరు, దీని యొక్క ధర్మం వేరు, దాని యొక్క ధర్మం వేరు, దేహం వేరు, దేహి వేరు. ఈ దేహం నశిస్తుంది, పుడుతుంది, చస్తుంది. ఆత్మ పుట్టదు, చావదు, నశించదు, శాశ్వతమైనది, సత్యమైనది, ఎల్లవేళలా ఉన్నది, సర్వవ్యాప్తమైనది, అంతటా ఉన్నది, అది లేని చోటు లేదు. అహమాత్మ గుడాకేశ సర్వభూత స్వయంస్థిత అహం ఆదిత్య మధ్యంత భూతాన మంచయవచ. అర్జున, నేను ఒక ఆత్మ చైతన్యం, నీ ఒక ఆత్మ పదార్థము. ఎవరు? అహమాత్మ గుడాకేశ. గుడాకేశ అంటే నిద్రను జయించిన వాడు, ఇంద్రియాలను జయించిన వాడు అని అర్థం. గుడాకేశ అహమాత్మ కూడా సర్వభూత స్వయంస్థిత. ఈ సర్వభూత అంతా కూడా స్వయంస్థిత, నేను ఉన్నాను, వ్యాపించి ఉన్నాను. అహం ఆదిత్య మధ్యంత భూతాన మంచయవచ. నేను ఆదిలో ఉన్న, మధ్యంలో ఉన్న, అంతంలో కూడా ఉంటాను. ఎవరు? నేను చైతన్యాన్ని నశించదు. నీవు కూడా ఒక చైతన్య పదార్థం. నేను చైతన్యమని నేను తెలుసుకున్నాను, నేను తెలుసుకోలేకపోతున్నావు. తెలుసుకో అర్జున అని చెప్తాడు శ్రీకృష్ణ పరమాత్మ. అదే ఆత్మ చైతన్యం. మనం కూడా అంతాను, నశించిన వాళ్ళం, శాశ్వతమైన వాళ్ళం, సత్యమైన వాళ్ళు, చావు లేని వాళ్ళు. శరీరానికి మరణం, ఆత్మకి మరణం లేదు అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి. అయితే ఈ సత్యాన్ని తెలియజేయడానికే గురువులు భూమి మీదకి వస్తారు. అసత్యంలో ఉండిపోతాం, ఎందుకంటే ప్రాపంచిక మాయ ఉంది కాబట్టి, ఆ మాయ పొందుతుంది కాబట్టి నేను శరీరాన్ని చూపిస్తుంది. కళ్ళు తెరిచి ఉన్నంతసేపు నీకు శరీరమే కనపడుతుంది, ఆత్మ కనపడి. కళ్ళు మూస్తే కదా ఆత్మ కనపడుతుంది, కళ్ళు తెరిచి ఉన్నంతసేపు నీకు శరీరం కనపడుతుంది. ఆ మాయలోనే ఉంటున్నాము. ఆ శరీరం ఆ మాయను తొలగించడానికే భూమి మీదకి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే ధర్మం నశించి అధర్మం పెంచి పెరిగిపోతూ ఉంటుందో, ప్రజలందరూ సత్య మార్గాన్ని మర్చిపోయి అసత్యంలో, అక్రమాల్లో ఉంటూ ఉంటారో, వాళ్ళని అధర్మం నుంచి ధర్మం వైపు నడిపించడానికి, సత్యాన్ని తెలియజేయడానికి, మరి ధర్మాన్ని పునరుద్ధరించడానికి నేను భూమి మీదకి పుడతాను. ఎలా పుడతాను? యోగిగా వస్తాడు ఆయన. అలా పుట్టిన వాళ్ళే రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, ఒక ఆది శంకరాచార్యుల వారు, ఇలా మహానుభావులు ఎంతమందో, పరమహంస, యోగానంద, కోట్ల మంది, వాళ్ళందరూ కూడా శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం భూమి మీదకి వచ్చారు. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని చెప్పడానికి వచ్చారు. నువ్వు అసత్యంలో జీవిస్తున్నావరా, అసత్యంలో సత్యంలో జీవించు అని మన మార్గాన్ని మనకు నిర్దేశిస్తూ ఉంటారండి. ఆ మార్గం చెప్పినప్పుడు మనం అనుకుంటాం, గురువు వస్తారు, మనకు ఉపదేశం చేస్తారు. చెప్పిన తర్వాత గురువు వెళ్ళిపోతే మనం అనుకుంటాం, ఎన్నో అనుభవాలు, ఎన్నో అనుభూతులు వస్తున్నాయి, ఎన్ని చెప్తారు. గురువు అనేవాడు నా పక్కన లేడుగా, ఆయన చెప్పేసి ఇప్పుడు నాకు ఎలాగా అని అనుకుంటారు. గురువు ఎప్పుడు విడిచిపెట్టడండి. సూక్ష్మ రూపం విడిచిపెట్టిన స్థూల రూపంలో నీ వెనక ఎప్పుడు వెన్నంటే ఉంటాడు. భగవంతుడు ఎలా ఉంటాడు, ఆ భగవంతుని స్వరూప గురువు కూడా అలాగే నీ వెన్నంటే ఉంటాడు. ఆయన చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. తండ్రి కొడుక్కి సైకిల్ నేర్పిస్తున్నాడు. మొదటి రోజు నేర్పించే ముందు ఫ్రంట్ హ్యాండిల్ పట్టుకుంటాడు, బ్యాక్ కూడా హ్యాండిల్ పట్టుకొని నేర్పిస్తాడు నెమ్మదిగా. మళ్ళీ ఇంకొంతసేపు అయ్యాక ముందు చెయ్యి విడిచిపెట్టేస్తారు, వెనక పట్టుకుంటాడు, బ్యాలెన్స్ ఇస్తాడు. ఇంకా ఒక తర్వాత రోజు దాటేసరికి ఆ వెనక చెయ్యి కూడా నెమ్మదిగా విడిచిపెడతాడు. వాడంతట వాడు తొక్కడం మొదలు పెట్టాక వాడు వెళ్తూ ఉంటే ఈయన వెనక ఫాలో అవుతూ ఉంటాడు. ఇంకా ముందుకు వెళ్తుంటే వాడు ఇంకా స్పీడ్గా నేర్చుకున్నాక ఇంకా వెళ్ళనవసరం లేదు, అవుతుంది. కానీ ఇంటికి కొడుకు రాగానే వాడికి పూర్తిగా సైకిల్ తొక్కడం వచ్చినా సరే, నాయన జాగ్రత్త, అప్పులు ఉంటాయి, దమ్ములు ఉంటాయి, స్పీడ్కి వెళ్ళకు, స్లోగా వెళ్ళు. వాడు ఎంత పెద్ద అయినా వాడు సైకిల్ తొక్కుతున్నా ఇవి చెప్తూనే ఉంటాడు వెనక కూర్చొని తండ్రి. వాడికి వచ్చింది కదా ఇంకా నేనెందుకు అన్న ఇది ఉండదు, ఎప్పుడు జాగ్రత్త చెబుతూనే ఉంటాడు. అలా గురువు కూడా అండి ఆయన సూక్ష్మ శరీరంతో మనతో పాటు ఉండలేకపోవచ్చు, కానీ స్థూల శరీరంలో మన వెన్నంటే ఉండి నీకు ధ్యానంలో అనుకుతారని ఏమి జరగని ఏదైనా ఒక్కసారి ప్రశ్న వేసుకొని నీకు కూర్చుంటే గురువు నుంచి సమాధానం వస్తుంది. నీకు నా గురువు నాతోనే ఉన్నాడని ఎన్ని వస్తాయి అంటే భగవంతుడు నీ పక్కన ఉన్నాడు, నేను నడిపిస్తున్నాడని స్పష్టంగా నీకు తెలిసిపోతుందండి. గురువు అంత చక్కగా ఉంటాడు. మనం నమ్మాలి, శరణాగతితో నమ్మాలి, ఆయన త్రికరణ శుద్ధిగా నమ్మాలి. ఆయన లేడు నాకేటి అన్నావా నీవు అక్కడే ఉండిపోతావు. ఆయన ఉన్నాడు నాతో అనే నమ్మకం నిన్ను ముందుకి తీసుకొని వెళ్తుంది. గురువు చెప్పేది ఒక్కటి సత్యం, మమ ఆత్మ సర్వభూతాత్మ, నేను ఒక చైతన్యం అంతగా ఉన్నది. ఆ సత్యాన్ని తెలుసుకోరా నాయన అని చెప్తాడు గురువు. ఆ సత్యాన్ని తెలుసు. అయితే ఆ సత్యం ఎలా తెలుసుకుంటారు? నేను నిరంతరం ధ్యానాభ్యాసం చేయాలి.
ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి ఎప్పుడు నీకు ఖాళీ అయితే అప్పుడు ధ్యానాభ్యాసం కూర్చొని కళ్ళు మూసి శ్వాస మీద ధ్యాస పెట్టి చిత్తవృత్తులను నిరోధిస్తేనే, చిత్తవృత్తులను ఎప్పుడైతే నీవు నిరోధిస్తావో అప్పుడే నీకు నేను ఒక ఆత్మ పదార్థం, ఈ శరీరం నేను కాదు, నేను ఒక చైతన్యం నా లోపల ఉందన్న సత్యం నీకు అప్పుడు ఎరుకలోకి వస్తుంది. అంతవరకు మనం జీవించే జీవితం అంతా అజ్ఞానకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము. జ్ఞానమైన జీవితం మనకు కావాలి అని అంటే ధ్యానం చెయ్యాలి, కళ్ళు ముయ్యాలి, మనస్సును తెచ్చిపెట్టాలి, దాని ఆలోచన అనే ఆలోచన రహిత స్థితికి నీవు వెళితే అప్పుడు ఇది ఉన్నా లేనట్టు అవుతుంది. శరీరం తేలికవుతుంది, అన్నీ అయస్కాంతంలాగా చేతులు అతుక్కుపోతాయి, కాళ్ళు అతుక్కుపోతుంది, పెదాలు అతుక్కుపోతాయి, శరీరం నూనె పింజలాగా అయిపోతుంది. అన్నీ అయిపోయినప్పుడు నీకు తెలుస్తుంది ఇదంతా తేలికైపోయింది, నేను అనేది ఇక్కడ ఏం లేనట్టు ఉంది కదా. కానీ ఒకటి మాత్రం అన్నీ గ్రహిస్తుంది, లోపల కూర్చొని అన్నీ చూస్తుంది, నీ పక్కన ఏం జరుగుతుందో నీకు వినబడుతుంది, తెలుస్తుంది. ఏమీ లేనట్టున్నాను కదా, కానీ ఒక్కటి మాత్రం అంతా గ్రహిస్తుందా, ఎవరది. అప్పుడు నీకు తెలుస్తుంది నేనే అది, నేను అనేది లోపల ఒకటి ఉంది, అది చూస్తుంది, అది వింటుంది ప్రతిదీ అని. అప్పుడు నీకు అనుభవపూర్వకంగా తెలిసినప్పుడు ఆ సత్యం నీకు అర్థమవుతుంది. ఇది కాదు నేను, అది నేను, దీన్ని తెచ్చుకున్నాను చొక్కాలాగా. నీ జీవితం అయిపోయాక ఈ చొక్కా ఇక్కడ వదిలేసి పడేసి వెళ్ళిపోతాను. ఆ సత్యాన్ని తెలుసుకోవాలంటే నిరంతరం ధ్యానం తప్ప ఇంకోట్లేదు. ధ్యానం. ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు కళ్ళు మూసుకోవాలి, ఎప్పుడు ఖాళీ అయితే అప్పుడు పరమాత్మ పక్కనే ఉన్నాడు. చూడడానికి నీకు లేదుగా శక్తి, చూడడానికి నీకు శక్తి లేదుగా. ఆయన నిరంతరము ఆ తండ్రి ఎలా పిల్లవాడు ఎలా వెళ్తాడు, గురువు ఎలా ఉంటాడో పరమాత్మ కూడా మన పక్కనే ఉన్నాడండి. కానీ ఆయన చూసే శక్తి మనకు లేకపోవడం, చూడలేకపోతాం. ఆ చూసే శక్తి నీకు వస్తే ఆ పక్కన ఉన్నాడు, నీ పక్కనే ఉన్నాడు, నీ చెయ్యి పట్టుకుంటున్నాడు. నీకు తెలిసిన రోజు ఎంత ఆనందంగా ఉంటుందో, అద్భుతంగా ఉంటుందో. నడుస్తూ ఉండని పక్కన ఉంటాడు, కూర్చున్నా పడుకున్నా పక్కన ఉంటాడు, పక్కన ప్రతి నిమిషం కూడా నీ పక్కన ఉన్నాడు అనుభూతి నీకు తెలియాలి అంటే నువ్వెవరో నువ్వు తెలిస్తేనే ఆయన ఎవరో నీకు తెలుస్తుంది. ముందు నువ్వెవరో తెలియకపోతే భగవంతుడి గురించి ఏం తెలుస్తుంది? నిన్ను నువ్వు తెలుసుకుంటేనే భగవంతుడు ఏటో తెలుస్తుంది. నువ్వు ప్రాపంచికంగా వెతికితే భగవంతుడి గురించి ఏమీ తెలుసుకోలేవు. ఆధ్యాత్మికంగా అంతర్ప్రయాణం చేస్తేనే భగవంతుడి గురించి తెలుసుకోగలరు. భగవంతుడి గురించి తెలియాలంటే నువ్వెవరో తెలిస్తే ఆయన ఎవరో తెలుసుకోవాలి. ఇది ఆత్మజ్ఞానం, అది బ్రహ్మజ్ఞానం. నిన్ను నువ్వు తెలుసుకోవడం ఆత్మజ్ఞానం, భగవంతుడి గురించి తెలుసుకోవడం ఆయన నేను ఒకటి తెలుసుకోవడం బ్రహ్మజ్ఞానం. ఆ స్థితికి మనం వెళ్ళాలి అంటే ధ్యానం. కాబట్టి నిరంతరం ధ్యానాభ్యాసం కంపల్సరీ చేద్దామండి. మనం తెలుసుకునేది కూడా నలుగురికి చెప్తాం, మన వాళ్ళందరికీ కూడా అది నేర్పిద్దాం. మనం చేస్తూ వాళ్ళకు కూడా అది చెప్తూ ఉండాలి. వాళ్ళు కూడా అలా అయితే ఈ భూమి అంతా, మా గురుగారు మాకు ఒకటే చెప్తారు, ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్. పిరమిడ్ అనేది దేవాలయాన్ని షేప్ ఏదంటే పిరమిడ్. శ్రీచక్రంలో కూడా ఆ ట్రయాంగిల్స్ పిరమిడ్కి అంత శక్తి అన్నమాట. దానిలో కూర్చొని ధ్యానం చేస్తే అపారమైన శక్తి వస్తుంది. దానిలో నేను క్యాప్స్ మా వాళ్ళందరికీ అప్పుడు పంచాను, నేను మళ్ళీ తెప్పిస్తాను. అది పెట్టుకొని క్యాప్ పెట్టుకొని కూర్చొని చేస్తే ఇంకా 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 శక్తి వస్తుంది. ఇంకా అన్నిటికన్నా ఎక్కువ శక్తి. అమావాస్య, పౌర్ణమి, రేపు అమావాస్య వెరీ 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 పవర్ఫుల్. ఈరోజు రేపు ఎల్లుండి అమావాస్య ముందు రోజు తర్వాత రోజు కూడా ఆ శక్తి ఉంటుంది. కాబట్టి ఈరోజు నైట్ చేసుకోండి, రేపు తెల్లవారు కంపల్సరీ లెగ్గానే మినిమం అరగంట గంట కంపల్సరీ చెయ్యండి. రేపు మనం గుట్టకు సంపాదించే కన్నా ఆ టైంలో విశ్వశక్తి అపారంగా ఉంటుంది. అమావాస్యప్పుడు ఉదయం పూట ధ్యానం చేయాలి, పౌర్ణమికి రాత్రి ధ్యానం చేయాలి. ఆ శక్తిని మనం తీసుకోవాలి. అందులో రేపు ఈ మహాలయ కృష్ణపక్షం ఎలాగో ఈ పక్షం ఉంది 15 రోజులు, చాలా పవర్ఫుల్ అమావాస్య రేపు. అలాంటప్పుడు చేస్తే ఇంకా శక్తి వస్తుంది. కాబట్టి రేపు ఉదయం ఖచ్చితంగా అందరూ లెగ్సి ఇక్కడే చేసుకోండి, ఇళ్ళలో చేసుకోండి. మాకు ఇంట్లో కొంచెం డిస్టర్బెన్స్, ఏదైనా దేవాలయంకి ఏదైనా ఒక మూల కూర్చో, ఎప్పుడైనా ఏ గుడికి వెళ్ళినా మాత్రం కంపల్సరీ ధ్యానం చేయండి. ఎందుకంటే ఇంతకన్నా పవిత్రమైన ప్లేస్ ఇంకోటి ఉంటుంది. నువ్వు ఎక్కడైనా నెగిటివ్ ఆలోచిస్తావు, నెగిటివ్ మాట్లాడు,
దేవాలయంకి వచ్చేసరికి నెగిటివ్ ఆలోచన ఉండదు, నెగిటివ్ మాట ఉండదు. ఇక్కడ అంతా పాజిటివ్ పాజిటివ్ పాజిటివ్. అందుకే ఇక్కడికి రాగానే ప్రశాంతంగా ఉందని అంటాం మనం. ఇక్కడ అంతా పాజిటివ్ ఉంటుంది. ఏ గుడికి వెళ్ళినా నువ్వు పూజలన్నీ చేసేసుకొని అన్నీ అయిపోయాక ఒక మూలకి వెళ్ళి కూర్చో. నీ వల్ల ఎవరికి డిస్టర్బెన్స్ ఉండకూడదు, వాళ్ళ వల్ల నీకు డిస్టర్బెన్స్. ఒక మూలకి వెళ్ళి కూర్చొని కేవలం 10 నిమిషాలైనా దేవాలయంలో కూర్చొని ఎక్కడికైనా చేసుకొని ఆ శక్తిని తెచ్చుకోవాలి. మనకు దేవాలయంలో ఎంత శక్తి ఉందో ఆ శక్తిని సంపాదించి మనం తెచ్చుకోవాలి. అలాగే రేపు మనకి ఇక్కడ ఎక్కడ అవదా ఏదో ఒక దేవాలయం చక్కగా మార్నింగ్ వెళ్ళి కూర్చొని ధ్యానం చేయాలి. మాకు ఇంట్లో అవ్వదు అనుకుంటే ఇంట్లో అయ్యేవాళ్ళు ఇంట్లోనే చేసుకోండి, ఎక్కడైనా పర్వాలేదు. అవ్వని వాళ్ళు వెళ్ళి రేపు మాత్రం కంపల్సరీ చేయండి. రేపు మాత్రం విడిచిపెట్టకండి. సరే జై జై. सर्वेषां स्वस्तिर्भवतु, सर्वेषां शान्तिर्भवतु, सर्वेषां पूर्णं भवतु। ॐ शान्ति शान्ति शान्तिः। असतो मा सद्गमय, तमसो मा ज्योतिर्गमय, मृत्योर्मा अमृतङ्गमय। ॐ शान्ति शान्ति शान्तिः। सर्वे जनाः सुखिनो भवन्तु, लोकाः समस्ताः सुखिनो भवन्तु। जय श्री श्यामंबा तल्ली की, जय श्री श्यामंबा तल्ली की, जय श्री श्यामंबा तल्ली की, नमस्कार माँ भद्री जी गारी की।